హలో ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్. చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఒకే సబ్జెక్టుకు ఎన్ని పుస్తకాలు చదవాలి? చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అని అంటే ఒక సబ్జెక్టు పైననే 4-5 పుస్తకాలు చదవడం, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదవడం అనేది చాలామంది చేసుకున్నటువంటి అలవాటు. దీనివల్ల మీరు ఎప్పటికీ కూడా ప్రిపరేషన్ పైన సాటిస్ఫై కాకపోవడం అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే ఏ అంశం మీద కూడా మీకు క్లారిటీ రాదు. రెండు, మీరు ఎప్పటికీ కూడా ఒక పర్టికులర్ అంశం పైన సాటిస్ఫై అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండదు. తర్వాత మూడవది ఏంటి అని అంటే ఒకే సబ్జెక్టు పైన 4-5 పుస్తకాలు చదవడం మూలంగా మీ యొక్క సమయం అంతా కూడా వేస్ట్ అయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంది. మరి ఈ సందర్భంలో ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి, ఏ పుస్తకాన్ని చదవాలి, అసలు ఒక సబ్జెక్టుకు ఎన్ని పుస్తకాలను అధ్యయనం చేయాలి అనేది కనుక గమనిస్తే ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని మాత్రమే మీరు ప్రిఫర్ చేయాలి. ఈ ఒక పుస్తకాన్ని ప్రిఫర్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సిలబస్ను ఆధారంగా చేసుకొని చదవాలి. అంటే మీ సిలబస్లో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకుందాం. తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీలో ఇండియన్ ఎకానమీ తీసుకుందాం. ఇండియన్ ఎకానమీలో మీకున్నటువంటి వన్ ఆఫ్ ద చాప్టర్స్ ఏంటి అని అంటే నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ 4 పుస్తకాలలో చదవడము ముఖ్యమా, లేకపోతే ఒకే పుస్తకాన్ని చదివి ఆ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఇప్పుడు ఆ ఒక్క పుస్తకం ఏంటి అనేది కూడా మీరు చాలా పరిణతితో కూడుకున్నటువంటి ఆలోచనలతో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రంగులున్న పుస్తకం, బల్కీగా ఉన్న పుస్తకం ఇవన్నీ కాదు. మీరు చాలా పరిణతితో ఆలోచించి ఆ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ని మీరు కంప్లీట్ చేయాలి. నేషనల్ ఇన్కమ్ని కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ అభ్యర్థి అయినా కూడా మొట్టమొదటిసారిగా గుడ్డిలో మెల్లగా చదవకుండా నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు నేషనల్ ఇన్కమ్ని మొత్తాన్ని కూడా విడదీసుకోవాలి. ఫస్ట్ ఈ సూత్రం అన్ని సబ్జెక్టులకు వర్తిస్తుందండి. నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ని విడదీసుకోవాలి అని అంటే నేషనల్ ఇన్కమ్ చాప్టర్ యొక్క సబ్ టాపిక్స్ రాయాలి. సబ్ టాపిక్స్ ఏముంటాయి? మొదటగా నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం యొక్క భావన. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాన్ని ఎలా కొలుస్తారు, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎందుకు లెక్కిస్తారు, ఇట్లాంటిది జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి భావన ఉంటుంది కదా. జాతీయ ఆదాయం గురించి అర్థం చేసుకోవడానికి అది మొదటి సబ్ టాపిక్. రెండవ సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం. ఇది రెండవ సబ్ టాపిక్. జాతీయ ఆదాయ నిర్వచనానికి సంబంధించి మీరు చదివేటటువంటి పుస్తకంలో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా. తర్వాత మూడో సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పర్పస్, అంటే జాతీయ ఆదాయాన్ని అసలు ఎందుకు లెక్కించాలి, జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. ఇది మూడో సబ్ టాపిక్. చాలా దేశాలు జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాయి కదా, ఎందుకు లెక్కిస్తాయి అసలు. తర్వాత నాలుగో సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు. జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు అంటే వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భావనలు ఏంటి అని అంటే మళ్ళీ మీకు ఒక 3 అంశాలు ఉంటాయి. ఏంటి? జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. ఈ మూడింటిని కలిపి జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు అంటాం. ఇప్పుడు 5వ సబ్ టాపిక్ వచ్చేసి జీడిపికి సంబంధించినటువంటి
కంప్లీట్ అంశాలను చదవాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ మీకు డౌట్ రావద్దండి. జీడిపి అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్వచిస్తారు, దాంట్లో మనీ వాల్యూ అంటే ఏంటి, భౌగోళిక ప్రదేశం అంటే ఏంటి, నిర్దిష్ట కాలపరిమితి అంటే ఏంటి, ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి, ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి, ఇట్లా జీడిపికి సంబంధించి ఇంకా ఏ డౌట్ రాకుండా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చదవగలగాలి మీరు. తర్వాత సబ్ టాపిక్ వచ్చేసి జిఎన్పి అనేటటువంటి సబ్ టాపిక్. ఓకే, ఇప్పుడు జీడిపి జిఎన్పి చదివిన తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంకొక సబ్ టాపిక్, డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి వర్సెస్ జిఎన్పి. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి వర్సెస్ జిఎన్పి. దాని తర్వాత 8వ సబ్ టాపిక్ వచ్చేసి మీకు ఎన్ఎన్పి గురించి అధ్యయనం చేస్తారు. ఇప్పుడు ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇప్పుడు ఎన్ఎన్పికి సంబంధించి చదివిన తర్వాత కూడా మీరు పూర్తి స్థాయిలో సాటిస్ఫై కావాలి. ఎన్ఎన్పి అయిపోయిన తర్వాత ఇప్పుడు జీడిపిని, జిఎన్పిని, తర్వాత ఎన్ఎన్పిని 2 ధరల వద్ద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి ధరల వద్ద, ఉత్పత్తి ధరల వద్ద. రెండవది మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్ ధరల వద్ద. ఇదొక సబ్ టాపిక్. ఇది తెలిస్తేనే మీకు నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి డెఫినేషన్ తెలుస్తుంది. కాబట్టి జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పిని ఉత్పత్తి ధరల వద్ద ఎట్లా లెక్కిస్తారు, మార్కెట్ ధరల వద్ద ఎట్లా లెక్కిస్తారు, ఇదొక సబ్ టాపిక్. దాని తర్వాత ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ను మనం డిఫైన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్కమ్ నిర్వచనం. ఇంతకుముందు జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఉండే, 2014-15 తర్వాత ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ దగ్గర లెక్కిస్తున్నారు. ఇప్పుడు మీరు చదివే పుస్తకంలో జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ప్రైస్ దగ్గర లెక్కించమన్నారు, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర లెక్కించమన్నది ఒకసారి చూసుకుంటే అది అప్డేటెడ్ వర్షన్ కాదనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం మనం. ఇదొక సబ్ టాపిక్. ఓకే, ఇది 9, ఇది 10. తర్వాత 11వ సబ్ టాపిక్. 11వ సబ్ టాపిక్ ఇప్పుడు ఈ 3 అంశాలను కూడా మార్కెట్ ధరల వద్ద మరియు ఉత్పత్తి కారకాల వద్ద లెక్కించిన తర్వాత ఇప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించి రియల్ నేషనల్ ఇన్కమ్, దీన్నే మనం ఏమనొచ్చు అని అంటే 11వ సబ్ టాపిక్ ఇది వాస్తవ జాతీయ ఆదాయం. వాస్తవ జాతీయ ఆదాయం ఇదొక సబ్ టాపిక్. దాని తర్వాత 12వ సబ్ టాపిక్ వచ్చేసి నామమాత్రపు జాతీయ ఆదాయం, దీన్నే నామినల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. ఇది ఇంకొక సబ్ టాపిక్. ఈ రెండింటిని లెక్కించిన తర్వాత నెక్స్ట్ 13వ సబ్ టాపిక్ వచ్చేసి జీడిపి డిఫ్లేటర్. తెలుగులో కూడా దీన్ని జీడిపి డిఫ్లేటర్ అని అంటారు. ఇది 13వ సబ్ టాపిక్. దీన్ని కూడా చదివిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలు అన్నాం కదా, జాతీయ ఆదాయం యొక్క మరిన్ని భావనలు ఉంటాయి. జాతీయ ఆదాయం యొక్క ఓకే ఇతర భావనలు, వివిధ భావనలు, ఇతర భావనలు ఏమేమి ఉంటాయండి జాతీయ ఆదాయం యొక్క ఇతర భావనలు అనంటే 15వ అంశంగా ప్రైవేట్ ఇన్కమ్, ప్రైవేట్ ఆదాయం. తర్వాత 16వ అంశంగా ఓకే పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ ఆదాయం. దీన్నే మనం ఏమంటామంటే వెస్టి ఆదాయం అంటాం. దాని తర్వాత 17వ సబ్ టాపిక్గా ఓకే మనకు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దాని తర్వాత 18వ సబ్ టాపిక్గా మనకు పర్ క్యాపిటా ఇన్కమ్, నికర తలసరి జాతీయ ఆదాయం అని అంటారు. ఇప్పుడు జాతీయ ఆదాయం యొక్క వివిధ భావనలను కూడా మనము చర్చించినాం. దాని తర్వాత 19వ సబ్ టాపిక్. 19వ సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, కొలిచే పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని ఎన్ని రకాలుగా కొలుస్తామండి, ఎందుకు 3 రకాలుగా కొలుస్తాం అనేది మీరు దీంట్లో చదువుతారు, కాన్సెప్చువల్ క్లారిటీ చదువుతారు. ఓకే వ్యయ పద్ధతి ఉంటుంది, ఆదాయ పద్ధతి ఉంటుంది, మరియు ఉత్పత్తి పద్ధతి ఉంటుంది.
ఓకే, ఎందుకు కొలుస్తారు అనేది చదివిన తర్వాత అప్పుడు 20వ సబ్ టాపిక్గా వ్యయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు, తర్వాత 21వ సబ్ టాపిక్లో ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు, 22వ సబ్ టాపిక్లో ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు. ఓకే, దాని తర్వాత 23వ సబ్ టాపిక్లో స్థూల విలువ జోడింపు అంటే ఏంటి, స్థూల విలువ జోడింపు అంటే ఏంటి, దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి అంటారు. ఇదంటే ఏంటి. దాని తర్వాత 24వ సబ్ టాపిక్లో మీకు జీవీఏ అట్ బేసిక్ ప్రైజ్ కొత్తగా వచ్చింది. ఇది జీవీఏ అట్ బేసిక్ ప్రైజ్ అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని ఎందుకు మనం ఉపయోగిస్తున్నాం. ఈ జీవీఏ అట్ బేసిక్ ప్రైజ్ కంటే ముందే 25వ సబ్ టాపిక్లో భాగంగా సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్ అంటే ఏంటి, మనం ఎందుకు జాతీయ ఆదాయాన్ని మళ్ళీ సమీక్షించి లెక్కిస్తున్నాము అనేటటువంటి అంశాన్ని 25వ సబ్ టాపిక్లో భాగంగా మనం లెక్కిస్తాం. దాని తర్వాత 26వ సబ్ టాపిక్లో భాగంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటటువంటి క్రమంలో ఇప్పుడు 3 పద్ధతులు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా. వ్యయ పద్ధతిని ఎక్కడ వాడతాం, ఆదాయ పద్ధతిని ఎక్కడ వాడతాం, దాని తర్వాత ఉత్పత్తి పద్ధతిని ఎక్కడ వాడతాం. ఓకే, ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో పరిగణించాల్సినటువంటి అంశాలు ఏంటి, పరిగణించకూడని ఎక్స్క్లూడ్స్, వీటినే ఇంక్లూడ్స్ అంటారు. ఇంక్లూడ్స్ ఏంటి, ఎక్స్క్లూడ్స్ ఏంటి, ఇంక్లూడ్స్ ఏంటి, ఇది 26వ సబ్ టాపిక్ కింద మనం చదువుకుంటాం. దీని తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఓకే లెక్కింపు, దీన్నే ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం. స్వాతంత్రానికి పూర్వం, ఓకే స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ లెక్కింపు. ఓకే, సో దాదాబాయి నవరోజ్ నుండి మొత్తం వికేఆర్వి రావు వరకు సైంటిఫిక్గా అధ్యయనం చేసినటువంటి వికేఆర్వి రావు వరకు కూడా దీంట్లో అధ్యయనం చేస్తాం. 28వ అంశం ఓకే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో జాతీయ ఆదాయ లెక్కింపు. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో జాతీయ ఆదాయ లెక్కింపు అంటే 1949లో వచ్చినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వికేఆర్వి రావు ఆధ్వర్యంలో వస్తుంది. దాని తర్వాత సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వస్తుంది. 2019లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఎన్ఎస్ఎస్ఓ రెండు కూడా కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పడతాయి. ఆ ఎన్ఎస్ఓ ఏర్పడేంత వరకు కూడా 28వ సబ్ టాపిక్లో భాగంగా మనం చదువుతాం. దాని తర్వాత 29వ సబ్ టాపిక్ జాతీయ ఆదాయ లెక్కింపు పరిమితులు. ఓకే, జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆ జాతీయ ఆదాయ లెక్కింపు పరిమితులను మనం చదువుతాం. తర్వాత 30వ సబ్ టాపిక్లో భాగంగా ఓకే 30వ సబ్ టాపిక్లో భాగంగా ప్రస్తుత జాతీయ ఆదాయ అంచనాలు, ప్రస్తుత జాతీయ ఆదాయ అంచనాలు, ఇది 31వ సబ్ టాపిక్ మిస్లీనియస్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ని చదవడానికి మనము 30 సబ్ టాపిక్స్ రాసుకున్నామండి. తర్వాత వృద్ధి మరియు అభివృద్ధి కోసం కూడా మనము 25 నుండి 30 సబ్ టాపిక్స్ వస్తాయి. పేదరికం మీద 20 సబ్ టాపిక్స్ వస్తాయి. నిరుద్యోగం మీద ఇంకొక 20 సబ్ టాపిక్స్ వస్తాయి. ప్రణాళికలు నీతి ఆయోగం మీద దాదాపుగా 45 నుండి 50 సబ్ టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తేనే నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు కొనుక్కున్న పుస్తకంలో ఒకే పుస్తకాన్ని కొనుక్కోండి. ఆ పుస్తకంలో ఏ సబ్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ చూసుకోండి. సపోజ్ మీరు కొనుక్కున్న పుస్తకంలో జాతీయ ఆదాయ నిర్వచనం బాగుంది, జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం బాగుంది, కానీ జాతీయ ఆదాయం యొక్క భావన బాగలేదు అంటే దీన్ని మళ్ళీ చదవాలి. తర్వాత ఎందుకు లెక్కించాలి అనేటటువంటి అంశం అసలు మీరు కొనుక్కున్న పుస్తకంలో లేదు, ఈ టాపిక్ని మళ్ళీ చదవాలి. తర్వాత జీడిపి గురించి బాగుంది కానీ జిఎన్పి గురించి బాగలేదు, సో జిఎన్పి గురించి ఇంకొక దాంట్లో చదవాలి. తర్వాత ఎన్ఎన్పి గురించి బాగలేదు, ఇది ఇంకొక దగ్గర చదవాలి.
తర్వాత లెక్కించే పద్ధతులలో మనకు జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అనేది మీరు చదివేటటువంటి పుస్తకంలో లేదు. దీన్ని మళ్ళీ చదవాలి. అంటే మీరు ఒక స్టాండర్డ్ బుక్ను తీసుకుంటే ఆ స్టాండర్డ్ బుక్లో మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు ఒక 15 నుండి 17 అంశాలు మీరు చదవగలిగిరు, మీరు సాటిస్ఫై అయ్యిరు. మిగిలినటువంటి అంశాలను మాత్రమే మీరు ఇంకొక పుస్తకంలో చదవాలి, లేదా ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మీరు నేర్చుకోవాలి, లేదా ఇంకొక సోర్స్ ద్వారా గూగుల్ ద్వారా కానీ లేదా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ద్వారా కానీ నేర్చుకోవాలి తప్ప మళ్ళీ ఈడ చదివినటువంటి అన్ని అంశాలను మళ్ళొకసారి అక్కడ కూడా చదవడం చేత మీకు టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటి అని అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఏముంది, ఆ సింగిల్ సోర్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్లో మీకు కావాల్సినటువంటి అన్ని అంశాలు కవర్ అవుతున్నాయా లేదా అనేటటువంటి అంశాన్ని మీరు ఫస్ట్ అధ్యయనం చేసుకొని ఆ పుస్తకం చిన్నగా ఉందా పెద్దగా ఉందా పనికొస్తుందా పనికిరాదా అనేటటువంటి అంశాలను ముందే మీరు అధ్యయనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు టైం సేవ్ అవుతుంది. మరియు 4 పుస్తకాలు 5 పుస్తకాలు 6 పుస్తకాలు చదివేటటువంటి ఆస్కారం అనేది ఉండదు. ఒకే పుస్తకాన్ని చదవండి. ఆ ఒక్క పుస్తకం నుండే ఎన్ని సబ్ టాపిక్స్ కవర్ అయినాయి అనేది మీరు టిక్ చేసుకోండి. ఇంకా ఎన్ని సబ్ టాపిక్స్ మీద మీకు క్లారిటీ రాలేదు, ఆ సబ్ టాపిక్స్ని మీరు మళ్ళొక్క పుస్తకంలో కానీ లేదా వేరే వేరే సోర్సుల ద్వారా కానీ చదివిన తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించి ఈ 30 సబ్ టాపిక్స్ మీద మీకు పూర్తి అవగాహన వస్తే జాతీయ ఆదాయం మీద వచ్చేటటువంటి 12 నుండి 15 ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏ సబ్ టాపిక్ పైన మీకు అనుమానం ఉన్నా ఒకవేళ ఆ సబ్ టాపిక్ నుండి ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక చాప్టర్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే ఈ సబ్ టాపిక్స్ని రాసుకోవాలి. ఫస్ట్ అంటే ఒక టాపిక్ మీద కానీ ఒక కాన్సెప్ట్ మీద కానీ మీరు ఏమేం చదవాలనుకుంటున్నారో, అసలు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆ సబ్ టాపిక్కి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉండొచ్చు, ఒక చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉండవచ్చు అనేది మాత్రమే మీరు ముందు రాసుకోవాలి. దాన్ని ఆధారంగా చేసుకొనే పుస్తకాన్ని డిసైడ్ చేసుకోవాలి. దాన్ని ఆధారంగా చేసుకొనే ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను మీరు అధ్యయనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ ఎకానమీ అనేటటువంటి పుస్తకంలో మొదటి చాప్టర్లో 27 సబ్ టాపిక్స్ ఇచ్చాను. ఆ 27 సబ్ టాపిక్స్లలో ఏదైనా ఒక సబ్ టాపిక్ మీద మీకు అనుమానం ఉందనుకోండి, ఆ ఒక్క సబ్ టాపిక్ని మాత్రమే వేరే పుస్తకంలో చదివి మళ్ళీ ఈ పుస్తకానికి రండి. కాబట్టి ఒకే పుస్తకాన్ని, ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని రిపీటెడ్గా చదవడము, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడము, చదివిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడము లేదా మెయిన్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు టైం సేవ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ పైన ఆ సబ్ టాపిక్ పైన స్పష్టత వస్తుంది. అప్పుడు మీరు కొత్త పుస్తకాన్ని వేరే పుస్తకాన్ని చదివినప్పుడు కూడా మీరు దాన్ని అంచనా వేయగలుగుతారు, ఇది పనికొస్తుందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ పేదరికంలో పేదరిక నిర్వచనం ఉంది లేదా పేదరిక అంచనాలు ఉంది. పేదరిక అంచనాలను సురేష్ టెండూల్కర్ కమిటీ కొన్ని అంచనాలు ఇచ్చిండు. సురేష్ టెండూల్కర్ కమిటీ మీకు ఇక్కడ సాటిస్ఫై లేదనుకోండి, ఓన్లీ సురేష్ టెండూల్కర్ కమిటీ మాత్రమే వేరే దగ్గర చదవండి. మళ్ళీ దండేకర్ రథ్ కమిటీ, లక్డావాలా కమిటీ, రంగరాజన్ కమిటీ మళ్ళొక్కసారి వేరే దగ్గర చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. నో, సురేష్ టెండూల్కర్ కమిటీ మాత్రమే వేరే దగ్గర చూడండి. ఈ సబ్ టాపిక్ వరకు మీరు వేరే పుస్తకాన్ని చూసి కవర్ చేసుకోవాలి. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా తెలంగాణ సంస్కృతి సమాజం కానీ సోషియాలజీ కానీ ఇండియన్ పాలిటీ, గవర్నర్కి సంబంధించి మీరు చదవాలి. అసలు గవర్నర్ అంటే ఎవరు, గవర్నర్ యొక్క భావన ఏంటి, గవర్నర్ యొక్క నియామకం ఎట్లా జరుగుతుంది, గవర్నర్ యొక్క అర్హతలు ఏంటి, గవర్నర్ను ఎవరు నియమిస్తారు, గవర్నర్ యొక్క విధులేంటి, గవర్నర్ యొక్క తొలగింపు ఎట్లుంటుంది, గవర్నర్ యొక్క పదవీ కాలం ఎట్లుంటుంది, గవర్నర్కు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, గవర్నర్కు ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్స్ ఏంటి, గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏంటి, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు అంటే ఏంటి, ఇవి సబ్ టాపిక్స్ ఫస్ట్ మీరు రాసుకొని మీరు చదివిన పుస్తకంలో ఏ సబ్ టాపిక్స్ కంప్లీట్గా చదివారనేది టిక్ చేసుకున్న తర్వాత మీరు హాఫ్ కంటే తక్కువ సబ్ టాపిక్స్ మాత్రమే సాటిస్ఫై అయ్యేటట్టు మీ యొక్క ప్రామాణిక పుస్తకాన్ని మీరు చదువుతున్నారంటే మీరు ఆ పుస్తకాన్ని మార్చాల్సిందే. కనీసం 70% సబ్ టాపిక్స్ కవర్ కావాలి. 50% కంటే తక్కువ సబ్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి అంటే మీరు ఆ పుస్తకాన్ని మార్చాల్సిందే. ఆ రకంగా
ఏది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ఏ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవాలి, ఓకే. అండ్ ఇంతకుముందు అకాడమిక్స్లో ఉన్నట్టు కవర్ టు కవర్ చదివేటటువంటి అలవాటును మానుకోవాలి మీరు, ఓకే. ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్కు నో. ఏది చదివినా సరే ఫస్ట్ చాప్టర్ని రాసుకొని ఆ చాప్టర్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని రాసుకొని ఆ సబ్ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు మాత్రమే మీరు చదవాలి. అప్పుడు మాత్రమే మీకు టైం సేవ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనం అవలంబించాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి పద్ధతి ఇది, ఓకే. ఈ రకంగా 4-5 పుస్తకాలను ముందలేసుకొని అందరికంటే మేమే ఎక్కువ చదివినటువంటి భ్రమలో ఎక్కువ టైము ఒకే సబ్జెక్టు మీద వేస్ట్ చేసే బదులు ఒక ప్రామాణిక పుస్తకము, ఆ ప్రామాణిక పుస్తకంలో ఇట్లా సబ్ టాపిక్స్ రాసుకొని వాటిని కంప్లీట్ చేసి కానటువంటి అంశాలను ఇంకొక టెక్స్ట్ బుక్ ఇంకొక సోర్స్ ద్వారా కంప్లీట్ చేసుకొని మ్యాక్సిమం ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తూ ఎక్కువసార్లు అదే పుస్తకాన్ని రిపీట్ చేయడం, రివైజ్ చేయడం మూలంగా మీకు అంశాలపైన స్పష్టత, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా తక్కువ టైంలోనే ఎక్కువ సబ్జెక్టును కవర్ చేసేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ ఆల్.